ఎట్లా చూస్తారన్న? మీకు నోటీసులు అందాయి మీ అధినేతకి, విచారణ మరికొద్ది సేపట్లో మొదలు కాబోతా ఉంది. కావాలని రాజకీయ ఉమ్, క్రీడ ఇది, ఉమ్, మైండ్ గేమ్. ఉమ్, ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్యకర్తలందరినీ ఏదో మనోశైర్యం దెబ్బతీయాలని మైండ్ గేమ్ ఆడుతాం. 24 గంటలు కరెంట్ ఇస్తే దాని మీద కమిషనేషన్, ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు తీసుకొచ్చి నెంబర్ 1గా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తే దాని మీద కమిషనేషన్, భారతదేశానికి ఏకనగరం హైదరాబాద్ ఈ ఫారంలా తీసుకొస్తే దాని మీద కేసు పెట్టిండ్రు. మరి ఈరోజు ఈ సిట్ నోటీస్ కూడా అదే విధంగా చూస్తాం. కావాలని బట్టగాల్చి మీద వేసే రాజకీయం, వాళ్ళకి ఏం దోస్తలేదు. గ్రౌండ్లో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు కేసీఆర్ కిట్ నుంచి చేయాలా, న్యూట్రిషన్ కిట్ నుంచి చేయాలి. యాసింగ్ పంట ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు, యాసింగ్కి రైతు భరోసా ఏది? ఆల్రెడీ పాత 2 రైతు భరోసాలు ఎట్లా, తులం బంగారాలు ఎట్లా, ఇది ఎట్లా అవుతుంది అని పూర్తి ప్రజా వ్యతిరేకత వారి మీద ఉంది. కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి కమిషన్లు 2-3 ఏళ్ళ వరకు నడుస్తూనే ఉంటుందా? పగలు ప్రతీకారాలు, రాజకీయము అక్కడి వరకు అయిపోవాలి. అభివృద్ధి ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాం, మనతోటి ఏమవుతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది చూడాలి. కానీ ఎంతసేపు ఇదే ఉంటే ఎట్లా, కష్టం కదా అనుకుంటున్నారు.